హలో అందరికీ. ఈరోజు మనం జీడిపి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ జీడిపి అంటే ఏందో తెలుసుకుందాం అండ్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏందో తెలుసుకుందాం. ఫస్ట్ నేషనల్ ఇన్కమ్ కంటే ముందు ఇన్కమ్ అంటే ఏందో తెలుసుకుందాం. ఇన్కమ్ అంటే ప్రతి ఇంట్లో, మీ ఇంట్లో కానీ, మా ఇంట్లో కానీ ప్రతి ఇంట్లో మన మంత్లీ ఎక్స్‌పెండిచర్‌కి కానీ, ఫుడ్, షెల్టర్, నీడ్స్‌కి ఖర్చు చేసే మనీ, ఈ అంత మనీని ఎర్న్ చేసే విధానాన్ని ఇన్కమ్ అంటాము. సో ఇన్కమ్‌ని లైక్ ఇన్ ఇండియాలో నేషనల్ ఇన్కమ్ లాగా క్యాలిక్యులేట్ చేస్తారు. నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? ప్రైమరీ సెక్టార్ నుంచి, అంటే అగ్రికల్చర్ సెక్టార్ నుంచి, ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి అండ్ సర్వీసెస్ సెక్టార్ నుంచి, ఆల్ 3 సెక్టార్స్ నుంచి జనరేట్ అయ్యే మనీని నేషనల్ ఇన్కమ్ అని అంటాము. ఓకే. సో ఫస్ట్ ఇన్కమ్ అనే వర్డ్ మనము ఎకనామిక్స్‌లో చాలా యూస్ చేస్తాము. సో ఇన్కమ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్. ఓకే. జీడిపి అంటే ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. జీడిపి అంటే పర్టికులర్ ఏరియాలో గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేసి ఆ బౌండరీ టైంలో, లైక్ ఇప్పుడు గూడ్స్ అండ్ సర్వీసెస్ ఒక పర్టికులర్ టైంలో మనం క్యాలిక్యులేట్ చేయాలి అండ్ పర్టికులర్ ఏరియాలోనే క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇప్పుడు ఇండియా ఉంది కదా, ఇండియా బౌండరీలోనే ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ని మన దేశం ఒక సంవత్సరంలో ఎంత ప్రొడక్షన్ చేస్తుందో దాన్ని మనం జీడిపి అని అంటాం. అంటే ఇండియాలో జీడిపిని 1 ఏప్రిల్ నుంచి నెక్స్ట్ ఇయర్ 31 మార్చ్ పీరియడ్ టైంలో క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే. హియర్ జీడిపిలో గ్రాస్ అంటే టోటల్ అని, డొమెస్టిక్ అంటే డొమెస్టిక్ మీన్స్ ఎకనామిక్ యాక్టివిటీ డన్ విత్ ఇన్ ద బౌండరీ, అంటే మన దేశంలో పర్టికులర్ ప్లేస్. ఓకే. మన దేశ బౌండరీ సరిహద్దుల్లో ప్రొవైడ్ అయ్యే గూడ్స్ అండ్ సర్వీసెస్ని మనం జీడిపి అని అంటాము. అయితే జీడిపి ఫైనల్ అయ్యాక మనము వాల్యూ అడిషన్ చేయము దానికి. ఓకే. సో జీడిపి ఇండియాలో సిఎస్ఓ మెజర్ చేస్తుంది. జీడిపి క్యాలిక్యులేషన్ బేస్ ఇయర్ 2011-12 ఉంటుంది. మనం రేపు తెలుసుకుందాం వై వి షుడ్ యూస్ 2011 and 12 యాజ్ బేస్ ఇయర్. ఓకే. మన ఇండియాలో సిఎస్ఓ అనేది జీడిపిని అవుట్పుట్ అండ్ ఎక్స్పెండిచర్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేస్తుంది. ఫస్ట్ మనము జీడిపిని ఎన్ని విధాలుగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని తెలుసుకుందాము. జీడిపిని మనం 3 మెథడ్స్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ అవుట్పుట్ అండ్ ప్రోడక్ట్ వాల్యూ మెథడ్. అవుట్పుట్ అంటే మొత్తం అన్ని గూడ్స్ ఫైనలైజ్ అయ్యాక వచ్చిన వాల్యూ, మొత్తం ప్రొడక్షన్ అయిపోయినాక వచ్చిన వాల్యూ ఇంటూ కరెంట్ ఉన్న మార్కెట్ ప్రైస్తో క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని అవుట్పుట్ ఆర్ ప్రోడక్ట్ వాల్యూ మెథడ్ అని అంటాము. నెక్స్ట్ ఇన్కమ్ మెథడ్. ఇన్కమ్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్కమ్. అంటే ఇక్కడ మనం ఇన్కమ్ అనేటి ఏమేమి తీసుకుంటాం? అగ్రికల్చర్ సెక్టార్ కానీ, టెరిషరీ కానీ, ప్రైమరీ అగ్రికల్చర్, సెకండరీ ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్, ఆల్ సెక్టర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని మనం ఇన్కమ్ మెథడ్లో యాడ్ చేసి మనం జీడిపి అవుట్పుట్ని తీసుకొస్తాము. థర్డ్ వన్ ఎక్స్పెండిచర్ మెథడ్. ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు పెట్టడం. అంటే లైక్ కన్జ్యూమర్ స్పెండింగ్ ఒకటి, ఇన్వెస్ట్మెంట్కి ఎంత స్పెండ్ చేశాము, గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేస్తుంది, ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి ఎంత అవుతున్నాయి, ఇవన్నీ చూసి క్యాలిక్యులేషన్ చేసేది ఎక్స్పెండిచర్ మెథడ్. సో మన ఇండియాలో మాత్రం మనము అవుట్పుట్ మెథడ్ అండ్ ఎక్స్పెండిచర్ మెథడ్ మాత్రమే యూస్ చేస్తున్నాము. సిఎస్ఓ అనేది ఈ 2 మెథడ్స్ని మాత్రమే యూస్ చేస్తుంది జీడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి. నెక్స్ట్ మనకి జీడిపితోని వచ్చే యూజెస్ ఏంటి? ఫస్ట్ ఒకటి, మన ఇండియాలో మనం గ్రోత్ రేట్ తెలుసుకోవచ్చు, మన ఎకానమీది గ్రోత్ రేట్ తెలుసుకోవచ్చు. సెకండ్ వన్, మన ఇండియాలో